వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. పాలకొల్లులో బుధవారం ఆయన కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు కలిశారు. తమకు కనీస వేతనాలు పెంచాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆశలుగా మార్పు చేయాలని, ఆశా నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాలు వంటివి అమలు చేయాలని కోరుతూ మంత్రి రామానాయుడికి వినతి పత్రం అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ మీ న్యాయమైన కోరికల అమలుకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మనం ఏం చేయాలంటే ఆలోచిద్దాం. దగ్గర 14 లక్షల కోట్లు కనపడుతూ ఉంది ఇది అప్పు స్టేట్ మొత్తం మీద. మరి ఏమైపోయినాయి కూడా అర్థం కావట్లేదు అన్నీ. ఇప్పుడు మరి అంత అప్పు తెచ్చారు, కొన్ని అలాగనే ఏమైనా రాజధాని కట్టారా, పోలవరం కట్టారా, రోడ్లు వేసారా, ఏమైనా డెవలప్మెంట్ చేశారా అంటే డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ కొంచెం నెమ్మదిగా ముందు జాగ్రత్తగా చూసుకుని మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ కోసం మళ్ళీ నెమ్మదిగా ప్లాన్ చేసుకుని మళ్ళీ జీతాలు 1వ తారీఖున ఇవ్వాలి. 1వ తారీఖున వచ్చేటికి పెన్షన్లు మళ్ళీ మనం దగ్గర ఇప్పుడు పెంచాం కదా, 3,300 కోట్లు అవుతూ ఉంది. ఇవన్నీ 1 by 1 మీ న్యాయమైనటువంటి కోరికలు, అందులో సమస్య లేదు. నేను కూడా మీ పట్ల ఎప్పుడు అభిమానంగా ఉంటాను, తెలుసు మీకు. కోవిడ్ టైంలో కూడా మీరే సర్వీస్ చేశారని చెప్పాను. ఎందుకంటే నేను గ్రామాలు తిరుగుతున్నప్పుడు నాకు మీరే కనపడ్డారు. నేను కూడా ఆ రోజు అదే చెప్పాను, కనిపించే మదర్ తెరీసాలు మా ఆశా వర్కర్లు అని చెప్పాను. అంచేత రేపు రాబోయే రోజుల్లో కూడా దీన్ని నేను బాధ్యత తీసుకుని ఎంతవరకు మనం చేయగలుగుతాం అంతవరకు చేసుకుంటూ వెళ్దాం 1 by 1. మీ ఇల్లు బాగుండాలి, మా ఇల్లు బాగుండడం కాదు, మీ ఇల్లు బాగుండాలి. అదే అవ్వాలి, అది కూడా ఉంది ఇబ్బంది. పాపం ఇంకొకటి ఏంటంటే మా ఆశలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకు కూడా ఎటువంటి సహాయం అందట్లేదు సార్. చాలా దయమైన పరిస్థితుల్లో మా వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు సార్. అటువంటి కొంచెం మీరు ప్రభుత్వం దృష్టి అసలు ఇవాళ ఇమ్యూనైజేషన్ మేము ఎక్కడ ఉన్నాం కానీ అక్కడ నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి, మీరు వస్తారేమో ఇచ్చేసి వెళ్ళిపోదాము అంటే ఇవాళ ఇమ్యూనైజేషన్ సార్. చిన్నపిల్లలు మాకు మాత్రమే ఇప్పుడు మళ్ళీ మనం లైన్ చేసి కొద్దిగా హాస్పిటల్ అయితే చేస్తే మీకు కూడా బాగుంటుంది. అది కూడా మళ్ళీ ఒక 5-6 నెలలు ఎంత పడదు. ఇప్పుడు మనకు క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరణ చేశారు. అర్చకులు మాట్లాడుతూ ఈ రోజు తొలి ఏకాదశి మొదటి పండుగ. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలియజేశారు. ప్లేస్ అదే సరే, అక్కడ పంపేసి వచ్చేస్తారు లోపల. ఎవరండి కరగకూడదండి
రెండునండి అసలు శ్రీ గురుభ్యో నమః. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో తొలయకాశి మహాపర్వదినం పురస్కరించిన విశేషంగా భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. అసలు ఈ తొలయకాశి అని చెప్పేసంటే శ్రీ మహావిష్ణువు ఆయన శయనావస్థలో ఉంటారట. క్షీర సముద్రంలో శయనావస్థలో ఉండేటువంటి రోజున తొలి పండుగగా మనం నిర్వర్తించుకునేటువంటి పండుగగా మనకి తెలుస్తోంది. ఈ తొలి ఏకాదశి రోజు నుంచి 4 మాసాలు కార్తీక మాసం పౌర్ణమి వరకు చిలుకు ద్వాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఉంటారట. ఈ 4 మాసాలు కూడా ఎవరైతే చాతుర్మాస్యాలని చెప్పేసినటువంటి దీక్షలు చేస్తారో వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తారు అని చెప్పేసినని శ్రీ మహావిష్ణువు గారు చెప్పడం జరిగిందిట. మొదటి మాసంలో జలము, తర్వాయిట మాసంలో దధి, తర్వాయిట మాసంలో క్షీరము, తర్వాయిట మాసంలో ఆహారము ప్రచురించి శ్రీ మహావిష్ణువుకి ప్రీతి కొరవై ఆయన ఉపవాస దీక్షలు చేస్తే ఆయన ప్రీతి చెంది ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఈ తొలి ఏకాదశి రోజుని మొదలు పెట్టుకుని చాతుర్మాస్యాలందరూ కూడా చేస్తూ ఉంటారు. విశేషమైనటువంటి పీఠాధిపతులు మఠాధిపతులందరూ కూడా చాతుర్మాస్య దీక్షలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే మన క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉండేటువంటి జనార్దన స్వామి వారు క్షీరారామలింగేశ్వర స్వామి వారికి కూడా విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలని కూడా నిర్వహించుకుంటున్నారు భక్తులందరూ కూడా. ఆ భక్తులు ఇవాళ ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసం అని చెప్పేసి. ఆ దీక్షలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతూ అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ శ్రీవేజనాశుభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు. కోడూరు మండలం యలమంచిలి మండలాలను కలిపే రావిపాడిలో రూ. 289.45 లక్షల నిధులతో లింక్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రైతులకు సంక్షేమ కోసం రూ. 1000 కోట్ల ధ్యానం బకాయిలు సొమ్ములు రైతులకు జమ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. రాష్ట్ర విభజన కన్నా జగన్ విధ్వంస పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రాంభద్రరాజు, కోడి విజయభాస్కర్, మామిడిశెట్టి పెద్దిరాజు, బోనం నాని, జనసేన బీజేపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. అంతే
జామర బెట్టింగ్ గణపతి గారు ఎవరో సిగ్నల్ ఆ సిగ్నల్ ఫోటో దిగమని ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలి అని అంటే అక్కడ వ్యవసాయకంగా అభివృద్ధి చెందాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉండాలి. అదేవిధంగా మంచి రోడ్లు, రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెంది ఉండాలి, మంచి శాంతి భద్రతలు బాగుండాలి. ఆ విధానాన్నే ఇప్పుడు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇదే ప్రయారిటీగా మేము ఎప్పుడు కూడా ప్రాధాన్యతనిచ్చి పనిచేస్తూ ఉంటాం. అందుకే ఆ రోజు కూడా చూసారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క రహదారుల యొక్క అవసరాన్ని గుర్తించి ఆ రోజు కూడా మరి ఏదైతే నేషనల్ హైవేస్ ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారి సహకారంతో మరి పెద్ద ఎత్తున 4 lanes 6 lanes ఇవాళ ఉన్నాయని అంటే ఆ రోజు వాజ్పేయి గారు మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క ముందు చూపు. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఒక విశాఖపట్నం వెళ్ళాలనంటే దగ్గర రోజున్నర సమయం పట్టేది. ఎక్కడికక్కడ పెళ్ళిళ్ళు జరిగేటువంటి సమయాలు కూడా అందుకోలేని పరిస్థితి ఉండేది. కానీ వితిన్ అవర్స్లో ఈరోజు విశాఖపట్నం పోతూ ఉన్నాం, ఎట్లా హైదరాబాద్ పోతున్నాం, ఎట్లా పోతున్నామన్నా కూడా ఆ రకంగా ఆ యొక్క రహదారులకి ఆ 4 lanesకి 6 lanesకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత. అదేవిధంగా ఏదైతే గ్రామాల నుంచి ఎవరైతే రైతాంగం ఉంటారో ఆ రైతాంగానికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఇంటర్లింక్ విలేజెస్ కూడా ఉండాలి. గ్రామాల్ని అనుసంధానం చేయాలి. గ్రామాల్ని ఏదైతే మండల హెడ్ క్వార్టర్కి అనుసంధానం చేయాలి. మండల హెడ్ క్వార్టర్ని జిల్లా హెడ్ క్వార్టర్లకు అనుసంధానం చేయాలి. ఆ రకంగా రైతాంగానికి కూడా పెద్దపీట వేస్తూ రైతులకు కూడా మంచి రహదారులు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒడివడిగా అడుగులు వేస్తూ, ఎందుకంటే మీరందరూ చూశారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరి 30 రోజులు మరి దాటకపోయినా మరి అప్పుడే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి మరి ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి నష్టాన్ని పోడ్చాలంటే కేంద్రం యొక్క అవసరాన్ని ఆయన గుర్తించి, ఎందుకంటే రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పోడ్చాలంటే కేంద్రం తప్పనిసరిగా సాయం అందించాలి. ఈవేళ 14 లక్షల కోట్లు ఈవేళ అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పరిస్థితి. రాబడి తక్కువగా ఉంది, చెల్లించేది ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో కేంద్రం రాష్ట్రం మరి ఉమ్మడిగా మరి కలిసి వెళ్తేనే మరి ఆ ప్రజలకి మళ్ళీ ఆ అభివృద్ధి సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నిరంతరం మరి పనిచేస్తూ ఈవేళ ఒక్కొక్క వ్యవస్థను గాడిలో పెడుతూ అందులో భాగంగానే మరి ఈరోజు రహదారులకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మరి వేళ ఏదైతే మన పాలకొల్లు మరి దొడ్డిబట్ల R&B రోడ్డు నుంచి మరి ఏదైతే మన పెనుమాదం మరి వద్దుపర్రు వెళ్ళేటువంటి రోడ్డుకి అనుసంధానం చేసేటువంటి విధంగా మరి ఏదైతే అటు మరి మేడపాడు మరి నేరేడుమెల్లి రావుపాడు గుమ్మలూరు 4 గ్రామాలకి వేళ 2,89,45,45 ఏదైతే రూపాయలతో ఈరోజు మరి ఒక మంచి రహదారి సౌకర్యాన్ని ఈవేళ 4 గ్రామాలకి కూడా మరి రైతులకు ఉపయోగపడే విధంగా రోడ్డుని ఈవేళ శంకుస్థాపన చేసుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ అదృశ్యం కావడానికి నర్సాపురం మాధవాయిపాలెం రేవుపాట వ్యవహారమే కారణమన్నారు. ఎంపీడీఓ విషయంలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే రేవుపాటదారుడు వైసీపీ నాయకుడు చినరెడ్డప్ప దవేజీ, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, జేఏసీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీఓ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఏదైతే నర్సాపురం మండలానికి ఎంపీడీఓగా చేస్తున్నారు వెంకటరమణారావు గారు, ఆయన గత వారం రోజుల నుంచి కూడా మరి లీవ్లో ఉండి మరి నిన్నటనే మరి పేపర్లో కానీ మరి మీడియాలో కానీ వస్తుంది ఒక మిస్సింగ్ కేసు కింద వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ భార్య కానీ వాళ్ళ బిడ్డ కానీ వెళ్ళి పెన్నూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఆయన కనబడట్లేదని చెప్పి నిన్న ఇవ్వడం కూడా మా దృష్టికి కూడా వచ్చింది. అంటే నిజంగా ఆయనతోటి నాకు ఒక 1 month నుంచి కూడా ఇవాళ ఒక శాసనసభ్యునిగా నర్సాపురం ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ మరి గెలిచిన తోటి కూడా ఆయనతోటి కూడా ఎంపీటీవీ గారితో నేను మరి చాలా సందర్భంలో ఆయనతో ఇక్కడ కలిసి మాట్లాడుకోవడం, ప్రధానంగా ఏదైతే ఫెర్రీ వివాదం ఉందో మరి సెకినేటిపల్లి నర్సాపురానికి ఉన్నటువంటి ఫెర్రీ విషయంలో కూడా మేము డిస్కషన్ చేయడం జరిగింది. మరి ఆయన కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఆ రోజున వాళ్ళ కాల పరిమితి ఒక 1 year అన్నది పరిమితి అయిపోయినా సరే ఆ రోజు మరి కాంట్రాక్టర్ కింద దవేజీ గారు మరి ఆయన కూడా మరి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు ప్రధాన అనుచరుడు. ఆయన కూడా మరి ఆయన ముదునూరి ప్రసాదరాజు గారి సహాయ సహకారాలతో మరి ఆ రోజున సంవత్సరం కూడా ఆయన ఫెర్రీ చేసుకున్న పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. మరి ఎలక్షన్లు వచ్చినాయో లేకపోతే ఏదన్నా కానీ మరి రెండోసారి ఇది పాటకి మరి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో మరి పాట పెట్టాలి, ఆక్షన్ పెట్టాలి. మరి ఆక్షన్కి అది సమయం లేకపోవడం వల్ల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆ రోజున ఏదైతే ఫెర్రీ కాంట్రాక్టర్గా ఉన్నాడో దవేజీ గారికి రోజువారీగా మరి ఆయనకి అక్కడ మరోసారి ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో అక్కడ ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఉన్నారు ప్రసాదరాజు గారి ప్రోత్సాహంతో మరి ఆయనకి చేసుకోవడానికి ఆ రోజున ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో, అంటే జాయింట్ యాక్షన్ కమిటీ ఏంటంటే మరి నర్సాపూర్ మండలం నుంచి అదేవిధంగా రాజోల్ మండలం నుంచి కూడా చూసుకుంటే కనుక సెకినేటిపల్లి మండలం నుంచి చూసుకుంటే కనుక అక్కడ జడ్పీడీసీ, అదేవిధంగా అక్కడ ఎంపీపీ, అక్కడున్న ఎంపీడీఓ, అదేవిధంగా నర్సాపురం మండలానికి చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న జడ్పీడీసీ, ఎంపీపీ, ఎంపీడీఓ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో ఈ కమిటీ ద్వారా తీర్మానం చేసుకుని ఈ ఫెర్రీ ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో ఆ రోజున ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా తీర్మానంలో భాగంగా ద్రవేజీకి మరి ఆ రోజున మరి మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాదరాజు గారి ఆయన సహకారంతో మరి దవేజీ గారికి కూడా ఆ రోజు మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఎంపీడీఓ కూడా ఈయన కూడా మరి వెంకటరమణారావు గారు కూడా ఎలక్షన్లో వచ్చారు. ఆయన కూడా ఒక 2 months అవునట్టుంది మనకు వచ్చి ఎలక్షన్లో వచ్చారు. మరి ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజున దవేజీ గారు ఏ రోజుకి ఆ రోజు డబ్బులు కట్టకుండా మరి రోజు ఆల్రెడీ అక్కడ ఎంత కలెక్షన్ వస్తే అక్కడ ప్రతి కలెక్షన్ కూడా కట్టవలసిన అవసరం ఉంది. మరి అతను కట్టకుండా మరి మాజీ ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ సపోర్ట్ తోటి ఒక అమౌంట్ పెండింగ్ పెట్టుకుని కొన్నాళ్ళు కట్టకుండా దాదాపు మరి 55 లక్షల రూపాయలు మరి ఆయన దవేజీ గారు ఇక్కడ ఈ ఫెర్రీ నిమిత్తం మరి బ్యాలెన్స్ పెట్టడం కూడా ఏదైతే ఆ రోజు మరి గత శాసనసభ్యులు ఉన్నారో ప్రసాదరాజు గారి సహకారంతో ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో జాయింట్ యాక్షన్ కమిటీ సహకారంతో మరి ఆ అమౌంట్ని ఆ పెండింగ్ అమౌంట్ని ఆ రకంగా మరి దవేజీ గారు పెండింగ్ పెట్టుకోవడం మరి మనందరం కూడా చూస్తున్నాం. నా దృష్టికి కూడా తీసుకొచ్చారు. వెంకటరమణారావు కూడా నాకు చాలా 2-3 సందర్భాలు తీసుకొస్తే నేను వెంటనే మీ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో మీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా జేఏసీ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రజెంట్ ఫెర్రీని మీరు
మీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని గవర్నమెంట్ నుంచి మనం ఆ ఫెర్రీని తిప్పుదామని ఆలోచన. పాలకొల్లు మండలం వరిదనం గ్రామంలో పంట కాలువలో పేరుకుపోయిన తూడు తొలగించే కార్యక్రమాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం రైతు సంఘ నాయకులు ప్రొక్లైన్లతో పంట కాలువలోని తూడును తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు కోడి విజయభాస్కర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లోనూ రైతులకు సంబంధించి ఏ ఒక్క సమస్యను తీర్చలేదని, చిన్నపాటి వర్షం పడినా పంట పొలాలు మునిగిపోయావని, పంట కాలువలోని తోడును తొలగించే కార్యక్రమం చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది రైతు నాయకులు పాల్గొన్నారు. నారాయణ గారు అమ్మా బాగున్నారా? పుట్టినళ్ళు వెనకొచ్చేయండి అమ్మా. చీమల కూడా అని చెప్పి సరిపోద్ది. చీమల కూడా అయితే వచ్చేద్ది. చీమల కోడు పాలకొల్లు మండలం వరదనంలో ఏదైతే చీమల కోడు ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన పెద్దలు మన పార్టీ అధ్యక్షులు కోడి విజయభాస్కర్ గారికి, అదేవిధంగా రైతు సోదరులకు, విచ్చేసిన పార్టీ నాయకులకు, సమన్వయ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే గత ప్రభుత్వాలు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒక కాలువ కానీ, ఒక మురుగు కాలువ కానీ, చిన్న గడ్డి పరక తీసిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు. ఇలా చూడండి ఒకసారి ఎలా ఉంది ఈ కాలువ చూడండి ఒకసారి. ఒక కాలువ వదిలితే ఎంత ఫుల్గా వదిలితే మట్టికి కిందకి చేలుకి నీళ్ళు వచ్చే పరిస్థితి కనపడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే 5 సంవత్సరాలు పెరిగిపోయిన ఈ చెత్తని లేకపోతే ఈ మాల్ని తీయాలంటే ఎంత కష్టమో ఒకసారి మీరు ఆలోచించాలి. మన ప్రీతమ నాయకులు, మన గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు
దీన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏదైతే ఈ పాలకొల్లు నియోజకవర్గంలో ఏదో పంట కాలువలు అయితే ఏదైతే ఉన్నాయో మురుగు కాలువలు అయితే ఉన్నాయో అన్ని ప్రక్షాళన చేసి రైతులకి సురక్షితమైన నీరు అదేవిధంగా త్రాగునీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఉటావుట్టిన టెండర్లు వేసి ఈ రోజున అప్పుడే వారం 10 రోజుల నుంచి కాలువల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టారు. వారికి ఈ రైతాంగం తరపున పాలకొల్లు నియోజకవర్గ రైతుల తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ డాక్టర్ నిమ్మల రమానాయుడు గారి ఆధ్వర్యంలో మరి రైతులందరూ కూడా చూస్తున్నారు. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు రైతాంగానికి ఏం న్యాయం చేసింది, రైతాంగానికి సంబంధించినటువంటి పంట కాలువలు కానీ రైతాంగానికి సంబంధించిన మురికి కాలువలు కానీ ఏ రకంగా తవ్విందనే విషయాన్ని చూస్తే కనుక ఈరోజు రైతులందరూ కూడా చూస్తున్న విషయం సోదరులు మీడియా మిత్రులందరూ కూడా గమనించాలి. మరి 2019 నుంచి 2024 వరకు రైతే రాజని చెప్పుకోవడం తప్ప రైతుని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈరోజు చూసినట్లయితే మనం అధికారంలోకి వచ్చి కేవలం 30 రోజుల్లో మాత్రమే మరి స్థానిక జనవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు పాలకొల్లు నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ రైతాంగానికి ఏ ఇబ్బంది ఉంది, మురికాల ఇబ్బంది ఉందా, పంటకాల ఇబ్బంది ఉందా, లేకపోతే పూడికి తీత ఇబ్బంది ఉందా, గురబటకు ఇబ్బంది ఉందని గమనించి మరి మనకి సుమారుగా ఈ 3-4 ఛానల్కి సుమారుగా దిగమారు ఛానల్ కానీ, గర్భరాన్ ఛానల్ కానీ, చేమలకోడి ఛానల్ కానీ, చిట్టవరం ఛానల్ కానీ సుమారుగా 4 ఛానల్కి 6,60,000 రూపాయలు గ్రాంట్ తెచ్చి ప్రభుత్వం దగ్గర డబ్బున్నా లేకపోయినా మన జనవరుల శాఖ మంత్రులు మరి ఒక రైతు బిడ్డగా, ఒక పారిచ్చికి లంక తీసిన వ్యక్తిగా, ఒక కొడవలిచ్చి కోత కోసిన వ్యక్తిగా, ఒక కానిచ్చికి మందు కొట్టిన వ్యక్తిగా, ఒక బత్తా మోత మోసిన వ్యక్తిగా, ఒక రైతన్న బిడ్డగా, రైతు కుటుంబంలో పుట్టినట్టు నిదర్శనంగా మరి సుమారుగా 6,60,000 రూపాయలు గ్రాంట్ తెచ్చి పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1304వ రోజు శ్రీ మిక్కిలినేని హిమతేజ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు మిక్కిలినేని శివరామకృష్ణ, శ్రీమతి ఇందిరారాణి, స్వగ్రామం ఉయ్యూరు, కృష్ణా జిల్లా, USA, వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులను దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Himateja garu. Happy birthday to you. Many happy returns of the day, Himateja garu. ఆకలి తీర్చాలనేటువంటి సంకల్పంతో ఇది నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఆ సంకల్ప బలం మన స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి సంకల్పంతో ఈ రోజున 1304వ రోజుకు చేరుకుంది. సామాజిక పనికి సమాజం అంతా సహకరిస్తుంది అనడానికి నిదర్శనమే ఈ క్యాంటీన్ నిర్వహణ. ఇది నిర్విఘ్నంగా సాగడానికి దాతల సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం మూలంగా 1304వ రోజుకి దిగ్విజయంగా జరుగుతుంది. ఈ 1304వ రోజు దాతలు ఎవరంటే మిక్కిలినేని హిమతేజ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు మిక్కిలినేని శివరామకృష్ణ గారు మరియు తల్లి శ్రీమతి ఇందిరారాణి గారు, స్వగ్రామం ఉయ్యూరు, వీరు ప్రస్తుతం అమెరికాలో ఉంటారు. ఈ కార్యక్రమాన్ని చూసి ఈ పేదలకు నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ పైన మమకారంతో వారు ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేసినందుకు హిమతేజ గారికి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో జీవించి ఇటువంటి పేదలందరికీ కూడా అన్నదానం చేసే శక్తి సామర్థ్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబానికి ఆ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు.
ఏకలవ్యుని జయంతి సందర్భంగా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో గిరిజన హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మంత్రి రామానాయుడు పాల్గొని ఏకలవ్యుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను దారి మళ్లించి వారి ఎదుగుదలను అడ్డుకున్నారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన హక్కుల పోరాట సమితి సభ్యులు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. అర్థం చేసుకోండి. ఆ ఎస్టీ సెల్ అధ్యక్షులు స్టేట్ మన మంత్రివర్గంతో జరుగుతుంది. ఏకలవ్యుని జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ నాయకులు కబర్దీ గారికి, ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నా తోటి ఏదైతే మరి మన ఎస్టీ సోదరులకు సోదరీమణులకు అందరికీ కూడా
నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఏకలవ్యుడు అని అంటే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరాధ్య దైవంగా మనందరం కూడా కొలుస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నటువంటి రోజుల నుంచి కూడా ఏకలవ్యుడు ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థికి కూడా ఒక రోల్ మోడల్గా ఆ రోజు మా అందరికీ ఉండేవాడు. ఎందుకంటే ఏకలవ్యుడు ఆ రోజు గురువు వెళ్ళి లేకపోయినప్పటికీ కూడా ఎంతో ఏకాగ్రతతో అర్జునుడిని మించినటువంటి విలువిద్యను నేర్చుకున్నాడు అని అంటే అతని యొక్క కష్టం కానీ, అతని ప్లానింగ్ కానీ, అతని హార్డ్ వర్క్ కానీ, అతని ఏకసంధాగనే గ్రహేదైతే ఉందో ఇవన్నీ కూడా నేటి తరానికి, యువతరానికి, భావితరానికి కూడా ఏకలవ్యుడు ఒక స్ఫూర్తిదాయకమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు మరి ఏకలవ్యుడు కూడా తన గురుభక్తిని చూటుకుంటూ, ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరిలోని కూడా స్వార్థం పెరిగిపోయినటువంటి ఈ రోజుల్లో మరి ఇటువంటి సమాజం అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనం చూసాం. ఏదైతే మరి ఆ రోజు ద్రోణాచార్యుడు మరి యొక్క గురు సంబంధించినటువంటి మరి ఆయన అడిగితే వెంటనే మరి తన బొటన వేలిని సైతం మరి తీసి, అంటే తన ఫ్యూచర్ అంటే భవిష్యత్తు విలువిద్యకు ఆటంకం అని తెలిసినా కూడా మరి గురువుగా తలించేటువంటి ద్రోణాచార్యుడు అడిగారు అనే గురుభక్తిని చాటుకోవడానికి కూడా వెనుకాడకుండా ఆయన బొటన వేలు ఇచ్చారంటే మరి ఆయన ఏదైతే ఆయన త్యాగం కానీ, ఆయన గురుభక్తి కానీ ఇవన్నీ కూడా మనందరికీ కూడా ఆదర్శం, స్ఫూర్తిదాయకం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రకంగా ఏకలవ్యుని యొక్క స్ఫూర్తితో ఆదర్శంగా మేము కూడా భవిష్యత్తులో కూడా పనిచేయడానికి ముందుకెళ్తామనే విషయాన్ని కూడా ట్రైబల్స్ సోదరులందరూ కూడా ఈ ఘనంగా మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జయంత్యోత్సవాలను ఎంతో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ప్రధానంగా ఈనాడు షెడ్యూల్డ్ ట్రైబల్ సోదరులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ, లేకపోతే ఉపాధి అవకాశాల్లో కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అది ఎన్డీఏ ప్రభుత్వంలో అమలులో చేస్తామని మంత్రి గారు చెప్పడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఆయన అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. గురుభక్తి అంటే ఏంటో రుజువు చేసినటువంటి ఏకలవ్యుడిని ఎప్పటికీ మనం మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎస్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నర్సాపురం ఎంపీడీఓ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నర్సాపురం ఎంపీడీఓ వెంకట రమణారావు అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ అదృశ్యం కావడానికి నర్సాపురం మాధవాయిపాలెం రేవుపాట వ్యవహారమే కారణమన్నారు. ఎంపీడీఓ విషయంలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే రేవు పాటదారుడు వైసీపీ నాయకుడు చినరెడ్డప్ప దవేజీ, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, జేఏసీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీఓ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నిన్న ఇవ్వడం కూడా మా దృష్టికి కూడా వచ్చింది. ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో ఈ కమిటీ ద్వారా తీర్మానం చేసుకుని ఈ ఫెర్రీ ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో ఆ రోజున ఆ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా తీర్మానంలో భాగంగా ద్రవేజీకి మరి ఆ రోజున మరి మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాదరాజు గారి ఆయన సపోర్ట్ సహకారంతో మరి దవేజీ గారికి కూడా ఆ రోజు మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఎంపీడీఓ కూడా ఈయన కూడా మరి వెంకటరమణారావు గారు కూడా ఎలక్షన్లో వచ్చారు. ఆయన కూడా ఒక 2 months అవునట్టుంది మనకు వచ్చి ఎలక్షన్లో వచ్చారు. మరి ఎమ్మెల్యే గారు కూడా ఆ రోజున దవేజీ గారు ఏ రోజుకి ఆ రోజు డబ్బులు కట్టకుండా మరి రోజు ఆల్రెడీ ఎక్కడో అక్కడ ఎంత కలెక్షన్ వస్తే అక్కడ ప్రతి కలెక్షన్ కూడా కట్టవలసిన అవసరం ఉంది. మరి అతను కట్టకుండా మరి మాజీ ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ సపోర్ట్ తోటి ఒక అమౌంట్ పెండింగ్ పెట్టుకుని కొన్నాళ్ళు కట్టకుండా దాదాపు మరి 55 లక్షల రూపాయలు మరి ఆయన దవేజీ గారు ఇక్కడ ఈ ఫెర్రీ నిమిత్తం మరి బ్యాలెన్స్ పెట్టడం కూడా ఏదైతే ఆ రోజు మరి గత శాసనసభ్యులు ఉన్నారో ప్రసాదరాజు గారి సహకారంతో ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో జాయింట్ యాక్షన్ కమిటీ సహకారంతో మరి ఆ అమౌంట్ని ఆ పెండింగ్ అమౌంట్ని ఆ రకంగా మరి దవేజీ గారు పెండింగ్ పెట్టుకోవడం
మరి మనందరం కూడా చూస్తున్నాం. నిజంగా మరి ఆయనతో చాలా నాకు తక్కువ రోజుల్లో ప్రయాణం ఉంది. చాలా నిజాయితీపర వ్యక్తిత్వం. చాలామంది కూడా చెప్తున్నారు ఈ సర్వీస్లో కూడా అతను కూడా రిటైర్మెంట్ దగ్గరకు ఉన్నారు. ఆయన రోజు పాపం చాలా టెన్షన్ పడేవారని నేను ధైర్యం చెప్పాను, మీరు ధైర్యంగా ఉండండి, ఆ డబ్బులు మనం కట్టేద్దాం, నేను కూడా ఇనిషియేటివ్ తీసుకుంటాను, నేను అసలు కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్తాం, మనం మీరు ధైర్యంగా ఉండని చెప్పి నేను ఆయన కూడా నేను భరోసాని ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆయన కూడా గత కాలం నుంచి కూడా లీవ్లో ఉండి నిన్ననే మనం చూస్తాం ఆయన మిస్సింగ్ కేసు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెడతాం కూడా నిజంగా చాలా బాధాకర విషయంగా నేను తెలియజేస్తాను. చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. చాలా మంచి వ్యక్తి. అంటే ఒక దుర్మార్గపు పరిపాలన వల్ల, దుర్మార్గపు మనుషుల వల్ల ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో, జాయింట్ యాక్షన్ కమిటీ కానీ మరి గత ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాద్ రాజు నిర్లక్ష్యం వల్ల కానీ ఇవాళ ఒక అమాయకుడు, ఒక నిజాయితీ గల ఆఫీసర్, ఉన్నతాధికారి ఇవాళ బలమైన పరిస్థితి మన నియోజకవర్గంలో, మన నర్సాపురం నియోజకవర్గంలో చూస్తున్నాం మనం. నిజంగా ఇతనికి ఏదైనా జరిగితే గనక మరి వీళ్ళ భార్యకు కానీ వీళ్ళ బిడ్డలకు కానీ ఎవరు సమాధానం చెప్పగలరు, ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి నేను ఇవాళ ఒక నర్సాపురం శాసనసభ్యుడిగా నేను వాళ్ళు మాట్లాడుతున్నాను. నేను మరి ఆ రోజున మరి శాసనసభ్యులుగా ఉన్న ప్రసాద్ రాజు గారి సహకారంతోనే కదా మరి దవేజీ గారు మరి ఇవాళ ఇంత డబ్బులు కట్టకుండా ఉండడానికి. నిజంగా ఏదైనా సమయం ఇచ్చినప్పుడు దాని బాధ్యత, పూర్తి బాధ్యత ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో, ఎవరైతే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సహకరించారో పూర్తి బాధ్యత ఏదైతే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. జాయింట్ యాక్షన్ కమిటీ అవ్వచ్చు, మరి మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అవ్వచ్చు, మరి ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో దవేజీ అవ్వచ్చు, ఏదన్నా జరగరాంది జరిగితే కనుక వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నమస్కారాలు. థ్యాంక్ యూ. ఏదైనా ఉంటే కనుక కళ్యాణ్ గారితో కూడా మేము ఆయనతో కూడా డిస్కస్ చేసి ఫస్ట్ అతను ఎక్కడన్నా ఉన్నా హ్యాపీగా ఉంటే కనుక మనందరికీ మంచిది. అది పాపం ఆయనకి ఏమీ దీంట్లో కూడా ఏ తప్పు లేదు. నిజంగా ఒక సిన్సియర్ జాబ్ చేసుకునే వ్యక్తి అతను. ఆయన క్యారియర్లో కనుక ఎన్నాళ్ళ సర్వీస్లో కనుక ఎక్కడ కూడా అవినీతి చేసిన వ్యక్తి కాదు. నేను కూడా దగ్గరగా చూశాను అతను నిజాయితీ ఏంటన్నది కూడా నాకు కూడా తెలిసింది. మరి అలాంటి వ్యక్తిని మరి ఈ రకంగా ఈ ఇరకాటంలో పెడతాం కూడా మరి గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలని చెప్పి మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.